నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అభివృద్ధి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ బైరెడ్డి శబరి, మంత్రి ఫారూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ శబరి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 10 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి చెల్లుతుందన్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి అభివృద్ధిని జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెహికల్ కానీ వాటర్ కానీ మనమే గ్యాలన్స్ వాటర్ కావాలన్నారు కదా పెట్టాను ఎజెండాలో. ఎస్టిమేషన్ ఇవ్వలేదు మనకి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. అంటే యాక్చువల్గా అనుకున్నది ఏంటంటే మేడం, అది మనకి ఆ కాలేజీ హాస్పిటల్ అక్కడికి వెళ్ళిపోద్ది కాబట్టి అక్కడ ఆల్రెడీ అమృత పెట్టారు కొందరు. అక్కడికి వెళ్ళిపోతాం కదా, ఇక్కడికి అవసరం లేదనుకున్నాం. ఎంత డ్రై పొజిషన్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయాలి. సార్ అక్కడేం లేదు సార్. అక్కడ 1 lakh అంటే 40 lakhs ఒకటి, 40,000 ఒకటి, 30,000 ఒకటి ఇప్పుడు కట్టినాం సార్. 40,000 లీటర్స్ సార్. అక్కడ 40,000 లీటర్ టెంపరీకి వచ్చేసి మనకు మెడికల్ కాలేజ్ అక్కడ రన్ అవుతుంది కాబట్టి 40,000 లీటర్స్ ఆల్రెడీ కట్టాం సార్ మనం ఒకటి సంపు. ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి 30,000 లీటర్స్ వస్తాం సార్. ఇప్పుడు మెడికల్ కాలేజ్ వరకు, మెడికల్ కాలేజ్కి ప్లస్ గర్ల్స్ హాస్టల్కి 2 బోర్లు ఉంటాయి సార్. అక్కడ సపరేట్ దానికి గర్ల్స్ హాస్టల్ కూడా 20,000 లీటర్స్ సంపు పెట్టాం సార్. అక్కడ నుంచి ఇప్పుడు వాళ్ళ అమ్యూనిటీస్కి అయితే సరిపోతాం సార్ కంపల్సరీ. అక్కడ చాలా పెద్ద పెద్ద మాటలు కూసారు. ఇప్పుడు చూస్తే ఏదో పెద్ద కొత్త నాటకాలు చేస్తున్నాడు. అక్కడికి పోయి ఏదో అందరినీ ఆదుకుంటున్నాను, నాకు హెల్త్ ఇంపార్టెంట్, జనాల హెల్త్ ఇంపార్టెంట్ అంటున్నారు. కానీ 5 సంవత్సరాల్లో ఏం చేశారు? ఇక్కడ ఈ హాస్పిటల్, నంద్యాల హాస్పిటల్ అంటేనే ఎవ్వరు రాలేని పరిస్థితి. అమ్మ మాకెందుకులే, ఇక్కడికి వస్తే చనిపోతారు పేషెంట్లు అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఒక డాక్టర్ గా నేను ఎంపీ అయినా ఫస్ట్ నేను ప్రొఫెషనల్లీ ఆమె డాక్టర్ కాబట్టి ఖచ్చితంగా ఫారూక్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు ఉన్నారు. అందరము కలిసి ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ మనము ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఖచ్చితంగా ఫండ్స్ తీసుకొచ్చి, అట్లాగే కాలేజ్ వస్తుంది, కాలేజ్